ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్లలో బీఆర్ఎస్ ప్లస్ మరియు బీజేపీ ఇప్పుడు స్థానికంగా కొత్తగా మరి జాగృతి కవితక్క గారు కూడా ప్రచారంలో ఉన్నారు కాబట్టి ఎలక్షన్ల పోటీ రసవత్తంగా సాగే అవకాశం కూడా ఉన్నది. మున్సిపల్లో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ కూడా కనబడట్లేదు. వాళ్ళు చెప్పుకోవడానికి తప్ప వాళ్ళ స్వతహాగా నాయకులు వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోవడానికి హెలికాప్టర్లు కార్లు యూజ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది తప్ప ప్రజలకి ఎలాంటి పనులు చేయకుండా ఉన్నారు. ఇప్పుడు క్లీన్ స్వీప్ అనేది వాళ్ళు భ్రమలో ఉన్నట్టున్నారు. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులు ప్రజలలోకి వెళితే ఓటు అడగడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి వాళ్ళది ఈరోజు. ఎందుకంటే చెప్పుకోవడానికి 6 పథకాలని చెప్పుకున్నారే తప్ప ఈనాడు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఓటు అడిగే హక్కు కూడా కోల్పోయినారు. మరియు ఈరోజు ప్రజలలో 6 పథకాలు వాళ్ళు చేస్తామని చెప్పి హామీలు ఇచ్చినారు. 6 హామీలలో ఏకైక హామీ వాళ్ళు అమలు చేసింది ఏదన్నా ఉన్నదంటే ఫ్రీ బస్సు ఒకటే. ఆ ఫ్రీ బస్సు కూడా గ్రామాలలో మున్సిపాలలో ఉన్నటువంటి మహిళలు దుమ్మెత్తి వస్తున్నారు. ఎక్కడ కూడా ఈ ఫ్రీ బస్సు ఉపయోగం లేనటువంటి పరిస్థితి. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చి ఇక్కడ ఉన్న పురుషుల మీద అధిక టికెట్ రేటు పెంచి పెట్టినారు. అలాంటప్పుడు క్లీన్ స్వీప్ ఎలా చేస్తారని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఊహాగానంలా భావించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ అంటే గతంలో పరిపాలన చేసినారు కాబట్టి గత 10 సంవత్సరాలు మరి ఆ 10 సంవత్సరాల కాలంలో ఎలాంటి అభివృద్ధి చేసిరు అనేది ప్రజలకు తెలుసు. ప్రజలు తెలిసిరు కాబట్టే గద్దె దించిరు అనేది మనము మాట్లాడుకోవాల్సిన అవసరం. తప్పు చేసినారంటే మున్సిపల్ ఎలక్షన్లు అనేటిది గ్రామ స్థాయిలలో లోకల్ బాడీ ఎలక్షన్లు కాబట్టి లోకల్గా వ్యక్తిగతంగా వ్యక్తులను బట్టి ఎలక్షన్ జరుగుతుంది. కాబట్టి అక్కడ స్థానికంగా ఎవరు అభివృద్ధి చేయగలుగుతారు, ఎవరు మా కాలనీకి వార్డుకు కరెక్ట్గా పని చేయగలుగుతారని చూసి ఓటు వేయగలుగుతారు. పార్టీ సింబల్ అంతగానం చూసి ఓటు వేయరు అనేది నా అభిప్రాయం. అభివృద్ధి అంటే ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఎక్కడున్నా మున్సిపాల్లోకి వచ్చేది జాతీయ, ఇప్పుడు మనకు నేషనల్ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నది కాబట్టి ఫండింగ్ అక్కడి నుంచి ఎక్కువగా వస్తుంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ చెప్పుకోవడానికి తప్పించి చేయడానికి ఏం లేదు. నిధులు అనేది మాత్రం పైనుంచి వచ్చేదే. ఇక్కడ స్టేట్ పార్టీలు అనేది ఎక్కడి నుంచి, స్టేట్ గవర్నమెంట్ స్టేటే కానీ ప్రజలలో వసూలు చేసినటువంటి పన్నుతోటే మున్సిపాలలో అభివృద్ధి చేయలేకపోతుంది స్టేట్ గవర్నమెంట్. మున్సిపాలలో కట్టిన పన్నును వాళ్ళు పక్కదారులు పట్టించి స్టేట్గా సంబంధించిన పార్టీల వాళ్ళ స్వతహా పార్టీల కోసం వాడుకోవడంగా ఎక్కువగా ఉన్నది. అలాంటప్పుడు వాళ్ళు ఎలా అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటారు. పోటాపోటీగానే ఉంటుంది. ఎందుకంటే స్థానిక ఎలక్షన్లు కాబట్టి లోకల్ బాడీగా భావించాల్సి ఉంటుంది. లోకల్ బాడీలో కాబట్టి స్థానిక బాడీ ఎలక్షన్లు కాబట్టి స్థానికంగా ప్రజలలో గుర్తుండిన నాయకులు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు షెడ్యూల్ విడుదలైంది. తప్పకుండా ఈరోజు మరి తెలంగాణ జాగృతి కూడా మరి ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు 2 పార్టీలు, అటు కాంగ్రెస్ కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ అదేవిధంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ నగరపాలక సంస్థల్లో కానీ మున్సిపల్లో కానీ వాళ్ళ పాలక వర్గాలు ఉన్నప్పుడు కూడా ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో మరి 3 పార్టీలు కూడా విఫలం చెందినాయి. ఎందుకంటే ఈరోజు ప్రజలకు వార్డు స్థాయిలో సేవలు అందించాల్సినటువంటి పార్టీలు ప్రజలను గాలికి వదిలేసి మరి అక్కడ ఉండేటువంటి ఆదాయాన్ని
మరి వాళ్ళు దోచుకునేటువంటి ప్రయత్నం ఆ పార్టీలు చేసినాయి కనుకనే మరి ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణ జాగృతి రావాలి, పోటీ చేయాలి అనేటువంటి మాట ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కూడా ఏంటంటే జాగృతి కూడా మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేయాలనేటువంటి ఇది జాగృతి వాళ్ళు ఎక్కడికక్కడ పోటీ చేయాలి, ప్రజల మధ్యలోనే ఉండాలి, ప్రజలతో ఉండాలి అనేటువంటి డిమాండ్ ప్రజల నుండి వస్తుంది కనుక మరో జాగృతిలో ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ మరి జాగృతిలో పనిచేసేటువంటి నాయకులు కానీ ఆ దిశగా మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఈరోజా రేపా మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో ఒక నిర్ణయం జరిగిన తర్వాత ఖచ్చితంగా మా జాగృతి శ్రేణులందరూ కూడా కార్యక్షేత్రంలోకి వెళ్ళి మరి పార్టీలు ఏ విధంగా ప్రజల్ని విస్మరించి పాలన చేసినాయో, దోపిడీ లక్ష్యంగా పనిచేసినాయో, ప్రజల్ని ఏ విధంగా దోసుకున్నారో, ప్రజలకి మౌలిక వసతులు కల్పించడంలో ఏ విధంగా విఫలమైనరో అవన్నీ కూడా వివరిస్తాం. ఈ 3 పార్టీలను కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తప్పకుండా మెజార్టీ స్థానాలు మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో జాగృతి కైవసం చేసుకుంది అన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దేనికోసం కాంగ్రెస్ ఎందుకోసం వారికి అవకాశం ఇవ్వాలి? ఎందుకోసం? 2.5 సంవత్సరాలైంది కాంగ్రెస్ ఈరోజు అధికారంలోకి వచ్చి. ఈ 6 గ్యారంటీలు నెరవేర్చిందా? మీరు ఇచ్చినటువంటి 420 హామీలు నెరవేర్చిందా? ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. అసలు ప్రజల్ని 6 గ్యారంటీల పేరుతో ఓట్లు వేయించుకొని ఈరోజు ప్రజల్ని విస్మరించి ప్రజల్ని నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి అందుకు మీకు ఓట్లు వేయాలనా? దేనికోసం మీకు ఓట్లు వేయాలో ఒకసారి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఊరూరా ప్రచారం చేసి ఓట్లు దండుకొని ఈరోజు బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇటు బీసీలను మోసం చేసి మహిళలకు 2,500 రూపాయలు 100 రోజుల్లో ఇస్తా అని చెప్పి మరి ఆ మహిళల్ని మోసం చేసి మరి యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను మోసం చేసి మొత్తం ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్కు అసలు ఓట్లు అడిగే నైతిక హక్కే లేదు. ఈరోజు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ రావాలా. కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా వార్డు స్థాయిలో మున్సిపల్ డివిజన్ల స్థాయిలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు స్థానిక మున్సిపల్ ఎలక్షన్స్ మాత్రం జాగృతి తరఫున ఎవరైనా ప్లాట్ఫామ్ లేని అభ్యర్థులకు మాత్రం మా జాగృతి తరఫున వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. మా సింబల్ కూడా ఇస్తాము. సింహం లయన్ సింబల్ ఉంది మాది. ఆ సింబల్ వచ్చి జాగృతి తరఫున వాళ్ళకి మా ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి అవకాశం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న మున్సిపల్ స్థానిక ఎలక్షన్లో జాగృతి మాత్రం ఫుల్ ఫ్లైగా ఇప్పుడు ఎలక్షన్ ఓట్లేదు. ఎవరైనా మా జాగృతికి వచ్చి వాళ్ళు అడిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి జాగృతిని హెల్ప్ చేస్తాము. సింబల్ కూడా ఒకటి కేటాయించడం జరిగింది. లయన్ సింబల్ కూడా ఇస్తాం. లేదు ఇప్పుడు మీకు ఎవరు చెప్పారో మరి అవన్నీ అపోహలు వాళ్ళ ఊహలకి వార్తలు. ఇప్పుడు ఎవరు పిఆర్ కోసం వాళ్ళు రాసుకుంటారు. మా వార్తలు ఏముంది, వార్తలు ఎవరు ఇష్టం వాళ్ళు రాసుకుంటున్నారు. కానీ తను మాత్రం ఎక్కడ కూడా చెప్పలేదు కదా, ఏ మీటింగ్లో కానీ ఎక్కడ కూడా చెప్పలేదు మేము మున్సిపల్ ఎలక్షన్స్లో పోతున్నాం అని చెప్పి. ఇప్పటికైతే ఇంకా కార్యాచరణ లేదు. అది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏమంటే మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మా సత్తా ఏంటో చాటుకుంటాం, వేరే వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇచ్చేది లేదు అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ చేసిన హామీలకి కాంగ్రెస్ చేస్తున్న పరిస్థితికి వాళ్ళు చేస్తున్న ఇప్పుడు పరిపాలనకి ఏదైనా పొంతనుందమ్మా? ఏది కూడా లేదు. ఇప్పుడు మీరు నేను జనమే తీర్పు చెప్తారు. వెయిట్ చేస్తే వాళ్ళు గంట పదంగా చెప్తారు మేము గెలుస్తామని చెప్పి. కానీ ప్రజలు తీర్పు చెప్తారు కదా, ప్రజల తీర్పు తెలుస్తుంది మీకు ఏందన్నది. ఎందుకంటే వాళ్ళు ఏ హామీలు కూడా ఏది కూడా నెరవేర్చలేకపోయారు కదా. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. ఎక్కడ కాంగ్రెస్ కట్టడి చేస్తున్నారు? ఎంతసేపు వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప కానీ ప్రజలకు ప్రయోజనం వచ్చే పనులు ఏం చేసారు వాళ్ళు చెప్పండి. ప్రధాన ప్రతిపక్షం ఉండి ఎక్కడ గలమెత్తిరు ఏ విషయంలో? ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల దాన్ని ఇంకోటి కానీ దేంట్లో కూడా వాళ్ళు ముందుకు రాలేదు కదా. ఆలోచనలు ఉన్నారు కదా, కార్యాచరణలో ఉంటాం. మేము అందరం కూడా ఆమెను బలోపేతం చేస్తాం. ఖచ్చితంగా 28, 29 ఎలక్షన్లో ఆమె ముఖ్యమంత్రి చేసి తిరుగుతాం. మేమందరం జాగ్రత్త నాయకులు. అంటే రానున్న పరిణామంలో తెలంగాణ బీసీల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నటువంటి కవితక్క గారు మా మంచిర్యాల జిల్లా నుండి కూడా పోటీ చేస్తున్నారని చెప్పారు.
అదే భాగంగా మేము కూడా ఆశిస్తున్నాం. మంచిర్యాల జిల్లాలో కూడా అక్క పోటీ చేస్తే కంపల్సరీగా గెలుస్తుంది. అదేవిధంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి 60 వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్లో ఉన్నటువంటి సభ్యులందరూ అక్క ఆధ్వర్యంలో మేము పోటీ చేస్తున్నాం. కంపల్సరీగా అక్క గిట్ల అక్కడ పోటీ చేస్తే గిట్ల మేము కంపల్సరీ గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనే కాకుండా జనరల్ గా అయితే మున్సిపల్ ఎలక్షన్స్ లో చాలా పార్టీలు పోటీ చేస్తూ వస్తుంది. బట్ ఉన్న కాంగ్రెస్ ఏమంటుందంటే ఎవరికి ఛాన్స్ ఇచ్చేది ఈసారి ఏమి చేస్తాము అంటున్నారు. వాస్తవే కానీ రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో అక్కడ 42% రిజర్వేషన్ కోసం బీసీల కోసం ఇస్తాన్న రిజర్వేషన్ అది ఇవ్వలేకపోయాను కాబట్టి ఈసారి కాంగ్రెస్ ఓడిపోతుంది. కంపల్సరిగా అక్క బీసీల కోసం పోరాటం చేస్తూనే ఉన్నది. మా అధికారం వస్తే ఇట్లా అక్క కంపల్సరీ బీసీల కోసం 42% రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తానని నేను చెప్తున్నా. అవును, నేషనల్ పార్టీ అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మాకు మేము పురపాల దీంట్లో జాయిన్ కావడానికి కోసం ఈ టికెట్ దీన్ని తీసుకోవడం జరిగింది. అంటే చాలా పార్టీలు రాజకీయ పరంగా పైకి ఉన్నారు. ఎందుకు తెలంగాణ జాగృతిలోనే జాయిన్? అంటే అక్క ఆశయాలు మన ప్రజల కోసం చేసేటువంటి మంచి పనులు కావచ్చు, యువత కోసం చేసే ఆదర్శంగా నిలిచేటువంటి సమాజంలో ఏవైతే ఉన్నాయో వాటి కోసం కావచ్చు, రిజర్వేషన్ కోసం కావచ్చు, కార్మికుల కోసం కావచ్చు, వారందరి కోసం పోరాటం చేస్తుంది కాబట్టి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది.